ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు ఆర్టీసీ అధికారులు సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి పిలుపునిచ్చారు. మార్కాపురం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ నందు డిపో మేనేజర్ నరసింహుల ఆధ్వర్యంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రీజనల్ మేనేజర్ సత్యనారాయణతో కలిసి బస్టాండ్ పరిసరాలను పరిశీలించారు. జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి మాట్లాడుతూ పరిశుభ్రతకు ప్రాధాన్యం, ప్రతి డిపోను బస్టాండ్ ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఏ పని చేసినా దృఢ సంకల్పంతో చేస్తోందని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఆర్టీసీ ఆస్తులను తాకట్టు పెట్టి సంస్థను లక్షల కోట్ల అప్పుల్లో ఉంచిందని విమర్శించారు. ఉద్యోగులను కూడా అయోమయ స్థితిలోకి నెట్టారని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆర్టీసీని అప్పుల నుంచి గట్టెక్కించి సంస్థ అభివృద్ధికి మరియు పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణ పథకం ద్వారా ఆర్టీసీలో ఆక్యుపెన్సీ రేషియో పెరిగిందని, దీనికి సహకరిస్తున్న డ్రైవర్లు, కండక్టర్లు మరియు ఇతర సిబ్బందిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు శిరసనగండ్ల శ్రీనివాసులు, శాసనాల సరోజిని, కృష్ణారావు, లక్ష్మీదేవి మరియు ఆర్టీసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.